రోగాలు మీరు తెచ్చుకురండి. నేను వైద్యం చేసి డబ్బులు సంపాదించుకుందామని డాక్టర్లు అనుకోరు. రోగులు ఉండకూడదని కోరుకుంటారు. రోగుల అనారోగ్యం త్వరగా తగ్గాలని కోరుకుంటారు. కానీ వాళ్ళ పట్ల ఒక నిర్లిప్తత, నెగెటివ్ ప్రొజెక్షన్ నడుస్తోంది గానీ, వాళ్ళ అసలు ఉద్దేశ్యం అయితే రోగాలు లేని సమాజం కావాలని. అందుకోసమే వాళ్ళు అహరహం శ్రమిస్తుంటారు. వాళ్ళ యొక్క కమిట్మెంట్‌కి సజీవమైనటువంటి సాక్ష్యం డాక్టర్ శివరంజని గారు. శివరంజని సంతోష్ గారు. వాస్తవంగా మనకి ఈ జ్వరాలొచ్చినప్పుడు, నీరసాలొచ్చినప్పుడు ఓఆర్ఎస్ తాగమంటారు. ఈ మధ్య కాలంలో ఓఆర్ఎస్ డ్రింక్స్ వచ్చేసినాయి. దాంట్లో ఫ్లేవర్స్ వచ్చేసినాయి. దాని మీద ఆవిడ సుదీర్ఘ కాలం పోరాడారు. 8 సంవత్సరాల నుంచి పోరాడారు. ఈ ఓఆర్ఎస్‌లో షుగర్ ఉంటోంది. ఉండేటటువంటి వాళ్ళకి ఇది చాలా ప్రమాదం. అట్లాగే దీంట్లో ఉండే షుగర్ వలన అనారోగ్యాలు పెరుగుతాయి, ప్రాణాంతకం అంటూ ఆవిడ చాలా పెద్ద ఎత్తున ఆహ్, ఒత్తిడి తీసుకొనొచ్చారు. ఆ ప్రకటనలు చేస్తున్నటువంటి కంపెనీల మీద 8 ఏళ్లుగా పోరాడారు. మన శరీరానికి నిజంగా ఓఆర్ఎస్ అవసరమైనప్పుడు మనం చక్కెర పానీయాలు తాగుతూ మోసపోస్తున్నాం. ఉట్టి పందారు నీళ్లు తాగుతున్నాం అంటూ ఎఫ్ఎస్ఎస్‌సిఐకి ఆవిడ అప్లికేషన్స్ పెట్టారు. దాని మీదన వివరాలు చెప్పుకుంటూ వచ్చారు. ఫైనల్‌గా ఆ వ్యవస్థ మీదన యాక్షన్ తీసుకోవడం అన్నటువంటిది ఇంతకాలం తర్వాత జరిగింది.